ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది సామ్సంగ్ గెలాక్సీ S25 FE మోడల్స్‌కి. ఇదే అన్నమాట ఫస్ట్ వీడియో ఈ ఛానెల్‌లో నేను పోస్ట్ చేస్తుంది ఈ మొబైల్ మీద. సో, ఇప్పటి నుంచి నేను ఈ మొబైల్ ఫోన్‌కి ఏం అప్‌డేట్ వచ్చినా సరే మంత్లీయా, క్వార్టర్‌లీయా ఏదైనా సరే నేనైతే ఇక్కడ అప్‌లోడ్ చేస్తుంటాను ఈ ఛానెల్‌లో. ఇక అప్‌డేట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్. ఈ అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్‌కి అయితే అప్‌డేట్ అవుతుంది. ఇక ఈ అప్‌డేట్ యొక్క సైజ్ గురించి చూసుకున్నట్లయితే ఇది 617.96 MB అయితే ఉంది. నేను ఈ వీడియోలో ఓన్లీ అప్‌డేట్ పరంగానే కాకుండా ఈవెన్ స్టోరేజ్ డిఫరెన్స్ ఏమున్నాయి, అలాగే గీక్ బెంచ్ స్కోర్స్ ఏ విధంగా వస్తున్నాయి, అప్‌డేట్ చేయకముందు, అప్‌డేట్ చేసిన తర్వాత అని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ స్టోరేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 73.2 GB అయితే చూపిస్తుంది. నెక్స్ట్ గీక్ బెంచ్ యాప్‌లో CPU అండ్ GPU రిజల్ట్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా ఉన్నాయని. నేను ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేశాను. అదేంటంటే అప్‌డేట్ చేస్తున్న టైంలో అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అప్‌డేట్ చేసేది అది చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. సేమ్ నేను ఇదే టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అంటే S25 ప్లస్ దాంట్లో అయితే అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ అయితే ఇది అప్‌డేట్‌ని డౌన్‌లోడ్ చేస్తుంది. దాని తర్వాత వెరిఫికేషన్ చేసుకుంటుంది. దాని తర్వాతనే ఇన్‌స్టాల్ అయితే అవుతుంది. నేనైతే ఈ మొబైల్ ఫోన్‌ని కొన్ని రోజులుగా అయితే యూజ్ చేస్తున్నాను నా ప్రైమరీ డివైస్‌గా. నేనైతే చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. నాకు సామ్సంగ్ S20 FE 5G మొబైల్ తర్వాత చాలా బాగా నచ్చిన మొబైల్ ఫోన్ ఇదే అన్నమాట. ఆఫ్‌కోర్స్ నేను S21 FE వాడాను, S23 FE వాడాను అండ్ ప్రీవియస్‌గా S24 FE కూడా అయితే వాడాను. స్టిల్ అది కూడా రన్నింగ్‌లో ఉంది. బట్ ఈ మొబైల్స్ అన్నిటితో కంపేర్ చేసుకున్నట్లయితే వెయిట్ డిస్ట్రిబ్యూషన్‌లో అవ్వచ్చు, స్క్రీన్ క్వాలిటీ అవ్వచ్చు, ఓవరాల్‌గా మనకి S25 FE అనేది చాలా బాగా అయితే ఇంప్రూవ్‌మెంట్స్ అయితే వచ్చింది. నేనైతే దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఫుల్ రివ్యూ వీడియోస్ ఇంకా రాబోయే వీడియోస్‌లో అయితే మాట్లాడతాను. సో, ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇకపోతే ఈ అప్డేట్ కంప్లీట్ అవ్వడానికి నాకు 6 మినిట్స్ టైం అయితే తీసుకుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ అప్డేట్ అవుతున్న టైంలో ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ మొబైల్ ఫోన్ బూట్ లోడర్‌లో స్టక్ అయితే అయిపోతుంది. అప్డేట్ అయిన తర్వాత నేను ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టోరేజ్. ఇది వచ్చేసి ఇప్పుడు 73 GB అయితే చూపిస్తుంది. ఇక తర్వాత వచ్చేసి గీక్ బెంచ్ స్కోర్స్ కూడా అయితే టెస్ట్ చేశాను. అది కూడా కొన్ని గంటల తర్వాత. ఎందుకంటే ప్రీవియస్‌గా నాకు చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే అయింది. అంటే అప్డేట్ చేసిన వెంటనే మొబైల్ ఫోన్‌లో ఈ గీక్ బెంచ్ యాప్ ద్వారా టెస్ట్ చేస్తున్నాము అంటే నంబర్స్ చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అయితే వస్తున్నాయి. అందుకే నేను ఒక 5 అవర్స్ 6 అవర్స్ బ్రేక్ ఇచ్చి దాని తర్వాతే టెస్టింగ్ అయితే చేస్తున్నాను. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు స్కోర్స్ అనేది చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంది CPU అలాగే GPUలో ప్రీవియస్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇంకా ఇష్యూస్ పరంగా అంటారా, నా డివైస్‌లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట గైస్. బ్యాటరీ డ్రైన్ అవ్వచ్చు, గ్రీన్ లైన్ ఇష్యూస్ అవ్వచ్చు, హీటింగ్ ఇష్యూస్ ఏమైతే లేవు. ప్రీవియస్‌గా ఎలా ఉందో అలానే ఉంది. ఇన్‌ఫాక్ట్ కొంచెం ఇంప్రూవ్‌మెంట్ లాగానే కనిపిస్తుంది నాకు ఈ అప్డేట్ చేసిన తర్వాత. సో, అదనమాట ఈ అప్డేట్ రివ్యూ సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ ఫోన్‌కి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.